పల్నాడు జిల్లాలో స్క్రబ్ టైఫస్ కలకలం సృష్టిస్తోంది. ఈ లక్షణాలతో ఇద్దరు మహిళలు మృతి చెందగా మరొకరు గుంటూరు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. దీంతో పల్నాడు జిల్లాలో భయాందోళన మొదలైంది. ప్రభుత్వం మాత్రం భయపడాల్సిన అవసరం లేదని చెబుతున్నా వైద్య శాఖ మాత్రం ఆ స్థాయిలో ప్రజల్ని అవగాహన కల్పించడం లేదన్న విమర్శలు ఉన్నాయి. ఏపీలో స్క్రబ్ టైఫస్ వ్యాధి కలకలం సృష్టిస్తోంది. ఈ లక్షణాలతో ఇప్పటికే ఇద్దరు మహిళలు మృతి చెందగా మరొకరు గుంటూరు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. దీనిపై ఏబిఎన్ ఆంధ్రజ్యోతిలో ప్రచారమైన కథనాలతో ఏపీ ప్రభుత్వం స్పందించింది. స్క్రబ్ టైఫస్ కేసుల నమోదుపై సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. ఈ వ్యాధిపై అవగాహన కల్పించాలని అధికారులను ఆదేశించారు. వ్యాధి తీవ్రత పెరక్కముందే చికిత్స అందించాలంటున్నారు. స్క్రబ్ టైఫస్ అంటువ్యాధి కాదని అధికారులు సీఎం చంద్రబాబుకు వివరించారు. పల్నాడు జిల్లా రుద్రవరంకు చెందిన ఓ విద్యార్థిని జ్వరం, ఒళ్లు నొప్పులతో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ 20 రోజుల క్రితం మరణించింది. రాజుపాలెంకు చెందిన ఓ వృద్ధురాలు జ్వరంతో చికిత్స పొందుతూ మృతి చెందింది. మరోవైపు కొత్తూరుకు చెందిన మరో వృద్ధురాలు స్క్రబ్ టైఫస్ లక్షణాలతో గుంటూరు ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. చనిపోయిన వారి శాంపిల్స్ ను టెస్టుల కోసం ముంబై పంపించారు. ఈ పరీక్షల్లో స్క్రబ్ టైఫస్ తో మృతి చెందినట్లు రిపోర్టులో తేలినట్లు తెలుస్తోంది. అయితే స్క్రబ్ టైఫస్ కొత్త వ్యాధి కాదని, చిన్నపాటి అప్రమత్తత అవసరమని ఎండీ జనరల్ ఫిజిషియన్ ఆళ్ల శారద అన్నారు. ఈ స్క్రబ్ టైఫస్ ఎక్కువగా మైట్స్, టిక్స్ అవి కుట్టడం వల్ల వస్తుంది అనమాట. మనకి ఈ మైట్స్ అనేవి చిక్కర్స్, లార్వల్ ఫార్మ్స్ లో కుట్టడం వల్ల ఎక్కువగా ఈ స్క్రబ్ టైఫస్ అనేది స్ప్రెడ్ అయ్యే అవకాశాలు ఉంటాయి. వ్యాధి లక్షణాలు మామూలుగా ఫీవర్, లూజ్ మోషన్స్, నెమ్ము అట్లాగే వస్తాయి. స్క్రబ్ టైఫస్ కి ఖచ్చితమైన ట్రీట్మెంట్ అయితే కనుగొనబడింది. ఇదేమీ కొత్త రకమైన వ్యాధి కాదు. 2 రోజులు ఫీవరే కదా, చిన్న మచ్చలే కదా, ఇదేముందిలే డాక్టర్కి చెప్తే ఏమనుకుంటారో అని మాత్రం అపోహలు పెట్టుకోవద్దు. ఫీవర్ వచ్చినప్పుడు మీ ఒంటి మీద చిన్న మచ్చున్నా డాక్టర్ గారికి చూపించండి. నల్లిని పోలిన పురుగు కుట్టడం వల్ల ఈ స్క్రబ్ టైఫస్ వ్యాధి సోకుతుందని వైద్యులు చెబుతున్నారు. స్క్రబ్ టైఫస్ అంటువ్యాధి కాదని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. అనుమానిత లక్షణాలున్న వారి రక్త నమూనాలు పంపితే నిర్ధారణ పరీక్షలు చేస్తామని వైద్యులు తెలిపారు. పాజిటివ్ గా గుర్తిస్తే చికిత్స అందిస్తారని పల్నాడు జిల్లా డిఎంహెచ్ఓ రవికుమార్ అన్నారు. సో ఫీవర్ 4-5 రోజుల పాటు ఒక వ్యక్తికి వస్తూ ప్రస్తుత కండిషన్ లో వస్తూ తగ్గకుండా ఉంటే ఇది స్క్రబ్ టైఫస్ ఏమైనా అనుమానం రావడానికి అవకాశం ఉంది. ట్రీట్మెంట్ అనేది చాలా సులువు అండి. రొటీన్ గా మనందరికీ తెలిసిన, దీనికి ఎంతో కాస్ట్లీ మందులు వాడాల్సిన పని లేదు. డాక్సిసైక్లిన్ మనందరూ వినే ఉంటాము. డాక్సిసైక్లిన్ 100 mg పొద్దునోటి సాయంత్రం 1 వారం రోజుల పాటు వేసుకుంటే జబ్బు పూర్తిగా నమైపోతుంది. అంటే దగ్గర 100-200-300 రూపాయలతోటి ఈ జబ్బు అనేది తగ్గిపోద్ది. అంత సింపుల్ ట్రీట్మెంట్. దాంతోపాటు కొంతమంది పిల్లల్లో కానీ గర్భిణీల్లో కానీ మనం అజిత్రోమైసిన్ మన వాళ్ళందరికీ తెలిసిందే, అది కూడాను. సో సచ్ ఏ సింపుల్ ట్రీట్మెంట్. కాకపోతే ఏంటంటే ఇది చాలా రేర్ గా వచ్చే జబ్బు కాబట్టి మనం దీన్ని గుర్తించలేం. పల్నాడు జిల్లాలో స్క్రబ్ టైఫస్ లక్షణాలతో మరణం సంభవించడం ఆందోళన కలిగిస్తోంది. 5 రోజుల కంటే ఎక్కువగా జ్వరం, ఒళ్లు నొప్పులు, కడుపు నొప్పి ఉంటే సమీపంలో ఉన్న ఆసుపత్రికి వెళ్లాలని వైద్యులు చెబుతున్నారు.